హలో వ్యూవర్స్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఈ పేరు భారతదేశంలో ఇవాళ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనదైన ప్రత్యేక ఆలోచనని, ఆచరణని తీర్పులలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. జస్టిస్ గవాయ్ మహారాష్ట్రలో పుట్టిన జస్టిస్ గవాయ్ తన పూర్వం వాళ్ళ నాన్న నుంచి మొదలు పెడితే సమాజం గురించి, సమాజం మార్పు గురించి, ప్రగతి గురించి ఆలోచిస్తున్న కుటుంబం. అంబేద్కర్ ప్రభావంతో భారతదేశాన్ని అర్థం చేసుకున్న కుటుంబం. ఆ నేపథ్యంలో ఈ దేశంలో ఉండే సాంఘిక అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు ఇవన్నీ రూపుమాసిపోవాలని కోరుకున్న కుటుంబం అది. ఆ కుటుంబం నుంచి అనేక అవమానాలు, పరిమితులు దాటి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత న్యాయస్థానం ఆ స్థాయికి ఎదిగారు. ఒక వ్యక్తి సామాన్య కుటుంబం నుంచి అసామాన్య స్థాయికి ఎదగటం అనేది భారతదేశంలో సహజంగా జరిగేది కాదు. కానీ జస్టిస్ గవాయ్ కృషి ఫలితంగా ఆ స్థాయికి వచ్చాడు. జస్టిస్ గవాయ్ ఆయన కోర్టులో వాదనలు వింటున్న సందర్భంలో ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, సమాజంలో పేరున్నటువంటి వ్యక్తి. రాకేష్ కిషోర్ సీనియర్ కౌన్సిల్ అంటే సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్, హైకోర్టులో సీనియర్ కౌన్సిల్స్ ఉంటారు. సీనియర్ కౌన్సిల్కి ప్రత్యేకంగా ఒక గౌను కోర్టు ఇస్తుంది. సీనియర్ కౌన్సిల్ను ఎంపిక చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. లాయర్గా ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో తన దగ్గరికి వచ్చిన బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసిన చరిత్రను చూసి ఆ కోర్టులో ఆయన చేసిన వాదన వలన వచ్చిన తీర్పులు ఎంత గొప్ప తీర్పులో, అవి కోర్టు రికార్డులో ఎలా భాగమయ్యాయో వీటన్నిటిని పరిగణించి ఒక వ్యక్తిని సీనియర్ కౌన్సిల్గా గుర్తిస్తారు. ఒక రకంగా సీనియర్ కౌన్సిల్కు ఎంత గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుందంటే, హైకోర్టులో అయితే హైకోర్టు జడ్జి అంత గౌరవం, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు జడ్జికి ఉన్నంత గౌరవం సీనియర్ కౌన్సిల్కు ఉంటుంది. అలాంటి సీనియర్ కౌన్సిల్ బార్ కౌన్సిల్లో మెంబర్ ఇలాంటి వ్యక్తి వాదనలు వినిపిస్తూ ఉంటే ఆ వాదనలు వింటున్న జస్టిస్ గవాయ్ మీద తన కాలికి ఉన్న బూటును తీసుకొని విసిరివేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన. ఇది నిన్న జరిగిన సంఘటన. ఒక సీనియర్ కౌన్సిల్, సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు సంబంధించిన విధి విధానాలు, ప్రవర్తన నియమావళి, పద్ధతులు తెలవకుండా ఉన్నాడు అనుకోలేము. ఇవన్నీ తెలిసిన వ్యక్తి జడ్జి మీద చెప్పు విసిరాడు. ఇది భారతదేశం అంతా ఖండించి ఈ దుశ్చర్యని, ఈ దుర్మార్గాన్ని, ఈ అమానవీయ ప్రవర్తనని, చర్యని భారతదేశం అంతా ఖండించింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చీఫ్ జస్టిస్ గవాయ్ గారికి ఫోను చేసి ఫోనులో వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు, మేధావులు గవాయ్ వైపు నిలబడ్డారు. రాకేష్ కిషోర్ను తాత్కాలికంగా అరెస్టు చేశారు. కానీ జస్టిస్ గవాయ్ ఆ సందర్భంలో తాను వ్యవహరించిన తీరు దేశమంతా పొగుడుతుంది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి బెదిరింపులు నన్ను ప్రభావితం చేయబోవు, నా ఆలోచనను ప్రభావితం చేయబోవు. కనుక ఆ సంఘటన జరగగానే తేరుకొని తన ముందు వాదనలు వినిపిస్తున్న లాయర్లని, మీ వాదనలు మీరు వినిపించండి, కోర్టు ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంటుంది అనే ఒక స్వభావాన్ని, భావాన్ని వ్యక్తం చేశాడు. చివరికి ఆ కోర్టు అధికార యంత్రాంగం అతడి మీద అధికారికంగా కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. అంటే జస్టిస్ గవాయ్ ఎంతో ఉదాత్తంగా ప్రవర్తించారు, ఆలోచించాడు. పరిపక్వం చెందిన వయస్సు మాత్రమే కాదు, పరిపక్వం చెందిన ఆలోచన కూడా ఉండటం మూలంగా ఇది సాధ్యమైంది. ఎందుకు? ఒక సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కాలికున్న బూటుతో విసిరాడు. ఎంత ఆశ్చర్యం అంటే, మన దేశంలో మీడియా, సోషల్ మీడియా, కొందరి చేతుల్లో ఉన్న మీడియా, ఒక మీడియా కాగితాలు విసిరిండు అని రాసింది, ఒక్కొక్క మీడియా ఒక్కొక్క శీర్షిక, అంటే ఆ సమస్యకుండే తీవ్రతని తక్కువ చేసి చూయించారు. వార్తల ద్వారా, హెడ్డింగ్స్ ద్వారా తక్కువ చేసి చూయించారు, తీవ్రత లేకుండా చేశారు. అంటే సమాజంలో ప్రజల తమ భావోద్వేగాల ద్వారా జస్టిస్ గవాయ్ గారికి సంఘీభావం పెరిగిపోవటం ఇష్టం లేని మీడియా ఆ సంఘటనని తక్కువ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ కూడా
ఎప్పుడో శ్రీశ్రీ గారు చెప్పినట్లు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన మీడియా ఇలాంటి సందర్భాల్లో ఎట్లా వ్యవహరిస్తుందో చూడండి. దీనికి కాస్త జోడిస్తే పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు మాత్రమే కాదు, పత్రికలు కులానికి పుట్టిన విషపుత్రికలు కూడా, ఆధిపత్య కులానికి పుట్టిన విషపుత్రికలు కూడా. అందుకే జస్టిస్ గవాయ్ ఆయన కులంతో, మతముతో, రంగుతో, ప్రాంతంతో, భాషతో సంబంధము లేదు. జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న వ్యక్తిగా చూడాలి. ఆ సీటుకు జరిగిన అవమానంగా చూడాలి, ఆ సీటు మీద జరిగిన దాడిగా చూడాలి. కానీ ప్రపంచంలో ఎక్కడ లేని ఒక దుర్మార్గం, అమానవీయ వ్యవస్థ భారతదేశంలో కులం అనేది ఉంది గనక ప్రతిదాన్ని ఆ కుల కోణంలో చూడటం అలవాటైనటువంటి వాళ్ళందరూ ఈ సందర్భంలో అలా ప్రవర్తిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. రాకేష్ కిషోర్ మాత్రమే కాదు, వార్త రాసిన వాళ్ళు, శీర్షిక పెట్టిన వాళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు, ఆ వార్తకి తగినంత గుర్తింపు రాకుండా దాన్ని న్యూట్రల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారందరి వెనుక ఏదో ఒక భావం పనిచేయటం మూలంగానే ఈ స్థితి దేశంలో కొనసాగుతుంది. ఉన్నత స్థానాల్లోకి అరుదుగా కొన్ని వర్గాల నుంచి వస్తారు. సుప్రీంకోర్టు అగ్రహారంగా మార్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరి లెక్క తీసుకుంటే ఈ దేశానికి ప్రధానమంత్రులు ఎవరయ్యారో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులు కూడా వారే అయ్యారు. 1990ల తర్వాత మాత్రమే దేశ అత్యున్నత పౌరుడు, మొదటి పౌరుడు రాష్ట్రపతి. రాష్ట్రపతులు కూడా ఒకప్పుడు రబ్బర్ స్టాంప్ అనే భావన ఉన్న రాష్ట్రపతి ఇప్పుడు అంతకన్నా భిన్నంగా ఏముండదు. కానీ ఆ రబ్బర్ స్టాంపు లాంటి పదవిలోకి కూడా సామాన్యులని, కింది వర్గాల వారిని రాకుండా అడ్డుకున్నారు. కానీ 90ల తర్వాత నామమాత్రంగా అక్కడ వెళ్ళి కూర్చోబెడుతున్నారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు ఉండవు, హైకోర్టులో రిజర్వేషన్లు ఉండవు. రిజర్వేషన్ల వలన న్యాయమూర్తులు కావటం ఉండదు, చీఫ్ జస్టిస్లు కావటం ఉండదు. తమ సర్వీసు వలన, తమ ప్రతిభ వలన ఆ స్థానంలోకి వస్తారు. అట్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయిలోకి వచ్చిన కింది వర్గం నుంచి వచ్చిన అరుదైన వ్యక్తుల్లో, అరుదైన మనసుల్లో అరుదైన వ్యక్తి జస్టిస్ గవాయ్ గారు. ఇట్లా రాష్ట్రపతి స్థానంలో ఉన్న, సుప్రీంకోర్టు స్థానంలో ఉన్న, ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్న ఈ మనుషులందరి వెనుక భారతదేశంలో నిర్మాణమైన ఒక కులం అలా నీడలాగా ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకే దేశ అధ్యక్షురాలు రాష్ట్రపతి ముర్ము గారికి పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరించినప్పుడు ఆహ్వానం లేదు. పార్లమెంటులోకి కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మాణం చేసి అందులోకి ప్రవేశించిన రోజు అవకాశం లేదు, ఆహ్వానం లేదు. రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన జగన్నాథ ఆలయం, పూరి జగన్నాథ ఆలయం దగ్గరికి వెళితే లోపలికి ప్రవేశం లేదు. వారి భార్యకు మెట్లెక్కడం కష్టం గనక లోపలికి రానివ్వలేదు, అక్కడనే పూజ చేసి పంపించామని పూజారులు తప్పుడు వ్యాఖ్యానం చేశారు. ఈ దేశంలో ప్రతి వ్యవస్థ వెనుక కులం ఎట్లా నిర్మాణమై కొనసాగుతుందో మనకు అర్థమవుతుంది. అసలు అసహనం అనేది ఎందుకు పెరుగుతున్నది ఆలోచించండి ఒక్కసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మీన విసిరిన చెప్పుగా భావించకండి, దీన్ని బూటుగా భావించకండి. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ మీద ఈ బూటు విసిరాడు ఆ వ్యక్తి. ప్రజాస్వామ్యం మీద ఈ బూటు విసిరాడు ఆ వ్యక్తి. సమానత్వ భావన మీద బూటు విసిరాడు. రాజ్యాంగం మీద బూటు విసిరాడు. సుప్రీంకోర్టు నమ్ముకున్న విలువల మీద బూటు విసిరాడు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. అసమ్మతిని ప్రకటించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ భిన్నమైన భావాలు ప్రకటించటం అనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వారికి హక్కు ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. పురావస్తు శాఖ మాత్రమే చూసుకోవలసిన ఒక సంస్థలో ఉన్న విష్ణు విగ్రహానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు ఆయన అది పురావస్తు శాఖ మాత్రమే చూసుకుంటుంది, దానికి సంబంధించిన విషయాలని ఆ శాఖకు వదిలేయండి, ఈ కోర్టు సమయాన్ని వృధా చేయకండి, అంత కావాలనుకుంటే మీరు విష్ణు భక్తులు కదా, వెళ్ళి విష్ణువుని పూజించండి, మీ సమస్యను పరిష్కారం చేస్తాడు అని అన్నాడని మనసులో పెట్టుకొని జస్టిస్ గవాయ్ మీద ఈ దాడి జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు? దాడి చేసిన వ్యక్తి ఏం చెప్తున్నాడు? సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఎవరికైనా ఇలానే జరుగుతుంది అంటున్నాడు. ఏమిటి సనాతన ధర్మం? సనాతన ధర్మాత్ములారా, వాదులారా, ఇప్పుడు చెప్పండి మీరు.
కాలికి ఉన్న బూటును తీసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద విసరటమేనా మీ సనాతన ధర్మం? అవమానించటమేనా మీ సనాతన ధర్మం? కించపరచటమా మీ సనాతన ధర్మం? మనుషుల్ని అసమానతల సృష్టించి వేరువేరుగా ఉంచటమేనా సనాతన ధర్మం? స్త్రీకి విద్య లేకుండా, దళితులకు విద్య లేకుండా, గుడి ప్రవేశం లేకుండా, బడి ప్రవేశం లేకుండా, సంపద మీద హక్కు లేకుండా, అధికారంలో భాగస్వామ్యం లేకుండా, మనుషుల్ని మనుషులుగా చూడకుండా, కులం పేరు మీద, మతం పేరు మీద, రంగు పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతం పేరు మీద మనుషులు విడదీసి పాలించటమేనా సనాతన ధర్మం? ఇన్నాళ్ళు మీరు ఇలాంటి సనాతన ధర్మం అని, జాతీయ భావమని ప్రజల్లో ఒక రకమైన ఉన్మాదాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు వచ్చింది అసహనం. అందుకే రాజకీయ నాయకత్వం, మేధావులు ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు ఎవరైనా సరే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఆ అభిప్రాయం తప్పని వాదించే హక్కు ఉంది రాజ్యాంగబద్ధంగా. ఆయన సీనియర్ కౌన్సిల్, సీనియర్ న్యాయవాది ఆ కోర్టులోనే నిలబడి తన వాదనకి కావలసిన వాదన పటిమ ద్వారా, ఆధారాల ద్వారా వాదన వినిపించవచ్చు, జడ్జిని కన్విన్స్ చేయొచ్చు. అక్కడ కన్విన్స్ కాకపోతే ఫుల్ బెంచ్కి వెళ్ళొచ్చు. అక్కడ కన్విన్స్ కాకపోతే ప్రజా శిబిరంలోకి రావచ్చు, చర్చ చేయవచ్చు, ప్రజల్ని కూడగట్టవచ్చు, సుప్రీంకోర్టు మీద ఒత్తిడి పెట్టవచ్చు, రాజ్యాంగ సవరణ చేయించవచ్చు. రాజ్యాంగ సవరణ ద్వారా వ్యక్తులు, సమూహాలు తమ హక్కులని పొందవచ్చు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటే ఆమె ఎంపీగా పోటీ చేసి ఎన్నికైన పద్ధతి చెల్లనేరదు అని తీర్పిచ్చినటువంటి దేశం ఇది. దిగిపోయింది కదా, ఒక న్యాయమూర్తి తీర్పిస్తే దిగిపోయింది కదా. అందుకే కోర్టులో కూడా న్యాయం దక్కకపోతే, రాజకీయ వ్యవస్థలో న్యాయం దక్కకపోతే, కార్యనిర్వహణ వ్యవస్థ న్యాయం దక్కకపోతే ఎక్కడికి వెళ్తాం? శాసన నిర్మాణ వ్యవస్థ న్యాయం దక్కకపోతే కోర్టు దగ్గరికి వెళ్తాం. ఇక కోర్టులోనే స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకపోతే, న్యాయమూర్తి మాట్లాడే పరిస్థితి లేకపోతే ఇక ఈ దేశం కుంచుకుపోయి భావాలు వ్యక్తం చేయలేక భయంగా ఎవరు చెప్పులు విసురుతారో, ఎవరు దేశద్రోహం కేసు పెడతారో, ఎవరు జైల్లో నెట్టేస్తారో, ఎవరు దాడి చేస్తారో, ఎవరు గౌరీ లంకేష్ను చంపినట్లు చంపేస్తారో అనే ఒక భయంలోకి దేశాన్నంతా నెట్టడానికి జరుగుతున్న ప్రయత్నంలో, ఆలోచనలో భాగంగానే ఇవాళ జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడి అని మనం ఆలోచించకపోతే ఆ దాడి మన అందరి ఇండ్లలోకి వస్తుంది. గుర్రం జాషువా చెప్పాడు, ఈ దేశం వాణ్ణి సంపద ఎంత సృష్టించినా ఆ సంపదనంతా లాగేసుకొని కబలించి వాడికి ముప్పు గటించిన నిరాకరింపలేదన్నాడు. చెప్పులు గుట్టి జీవనంబు చేయు నిరాకరింపలేదన్నాడు. అప్పు అడ్డది సొమి భరతావని వీని సేవకుని అని రాశాడు. ఆ అట్టడుగు వర్గం వాడు, ఆ అంటరాని వర్గం నుంచి వచ్చిన వాడు కుట్టిన చెప్పు బూటు తిరిగి ఆ వ్యక్తి మీనే దాడి చేయడానికి ఉపయోగించావంటే నీ సంస్కారం ఏమిటో, సనాతన ధర్మం సంస్కారం ఏమిటో, భారతదేశం సంస్కారం ఏమిటో ఆలోచించుకోండి.